ఇంత హై కాంపిటీషన్ ఉన్న సిచ్యువేషన్ లో మనం ఏదైనా స్కిల్ నేర్చుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో అలా రీల్స్ పోస్ట్ చేసుకుంటూ పోతే మనకి క్లయింట్స్ వస్తారా చెప్పండి? రారు గదా! సో మనమేం జేయాలి? మనమే వర్క్‌ని వెతుక్కుంటూ వెళ్ళాలి. సో సపోజ్ మీరు ఒక లోగో డిజైన్ నేర్చుకున్నారనుకోండి. లోగో డిజైన్ ఎవరికి ఎక్కువ యూజ్‌ఫుల్ అవుతుంది అంటే ఎవరికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? బిజినెస్ చేసేవాళ్ళు. సో దాని గురించి మీరేం చేయాలంటే ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న బిజినెస్ పేజెస్ ని సెర్చ్ చేయాలి. ఇప్పుడిప్పుడు ఫాలోవర్స్ పెరిగే వాళ్ళని సెర్చ్ చేసి చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వాలి మనమే. అప్రోచ్ అవ్వడం అంటే డైరెక్ట్ ఇలా అప్రోచ్ అవ్వడం కాదు. ఇన్‌స్టాగ్రామ్ లో వాళ్ళకి మెసేజ్ పెట్టడం గానీ, లేకపోతే వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కాంటాక్ట్ అవ్వడం గానీ చేయాలి. సో అలా మీరు కాంటాక్ట్ అయ్యి మీ గురించి, మీ ప్రొఫైల్ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి సో అండ్ సో నేను లోగో డిజైన్ చేస్తాను తక్కువ కాస్ట్ కని మీ గురించి మీరు చెప్పాలి. చెప్తే వాళ్ళు మీకు వర్క్ ఇచ్చే ఒక ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రయత్నం చెయ్యకుండా అలానే ఉండి వర్క్ రావట్లేదు అని కూర్చుంటే కాదు కదా! కంపల్సరీ మనంతు ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. ఇనీషియల్ స్టేజెస్ లో నేను చెప్తున్నది ఇది. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్ లో మనకి ఎవ్వరు కూడా వచ్చి క్లయింట్స్ వాళ్ళంతట వాళ్ళు మనకి ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి సో ఇనీషియల్ స్టేజెస్ లో మనమే వర్క్ వెతుక్కోవాలి. సో మీరు అలా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మనకి వర్క్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇనిషియల్ స్టేజెస్ లో మనం ఓన్లీ 100, 150 మ్యాక్స్ టు మ్యాక్స్ ఓన్లీ 200 మాత్రమే ఛార్జ్ చేయాలి. ఎక్కువ ఛార్జ్ చేస్తే మాత్రం వాళ్ళు మనకి వర్క్ ఇవ్వరు. సో మీరు మీ వర్క్ ని ప్రూవ్ చేసుకుంటే వచ్చిన ఛాన్స్ ద్వారా ఇంకా లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు. సో అలా మీకు లీడ్స్ వచ్చినప్పుడు మీరు కూడా ఆటోమేటిక్ గా ఎస్టాబ్లిష్ అయిపోతారు. సో అప్పుడు మీరు క్లయింట్స్ ని వెతుకొని అవసరం లేదు. క్లయింట్స్ మీ దగ్గరకు వచ్చేస్తారు అనమాట. సో అలా మనము ఏ స్కిల్ నేర్చుకున్నా ఇనిషియల్ స్టేజెస్ లో మనమే ఇనిషియేషన్ తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి ఛాన్స్ దొరుకుతుంది అండ్ మనం కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లోగో డిజైన్ గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నా లాంగ్ వీడియోలో ఉంటుంది. అది నేను కింద రిలేటెడ్ వీడియోలో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.